శుభాభినందనలు. ముఖ్యంగా శ్రీనివాస్ గారు నన్ను అంత దూరం పైకి తీసుకెళ్లారు. నేను పక్కవాడిని, తొందరగా కింద పడతాను. ముఖ్యంగా నాకు నా ఆలోచనలు ఎట్లుంటే ప్రొఫెసర్స్ కాబట్టి పిల్లలందరినీ చదివించాలి, రీసెర్చ్ చేయించాలి అని దాంట్లో ఉంటాం. నాతో ఎప్పటికీ అంటూ ఉంటారు శ్రీనివాస్ గారు, ఒక్కసారి మీరు రియల్ ఎస్టేట్ వైపు కూడా మీరు ఒక దృష్టి పెట్టండి అని. నేను ఎందుకో సరే నాకు కూడా బావగారు అవుతారు కదా అన్నందుకు నేను ఒక 5 ఏళ్ల క్రితం నేను చూశాను. 5 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఏంటిది అనేది కూడా ఆలోచనలో పడ్డాను. ముఖ్యంగా ఈ అక్షరాలతోని పోరాడే యోధులందరూ ఆలోచనతోని నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ప్రొఫెసర్స్ యొక్క లక్షణమే అంటారు. ముఖ్యంగా తర్వాత ఏమిటంటే ఈ ప్రయాణంలో వారి యొక్క చిన్న ఎగ్జాంపుల్, మేము వైజాగ్లో ఒకసారి వెంచర్ కానీ వెళ్ళామండి. వారి ఆలోచన ఏంటంటే దురంతో ఎక్స్ప్రెస్లో ఒక కంపార్ట్మెంట్ మొత్తం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కే బుక్ చేసేసారు. అంతటి విశాల హృదయులు సింగంపల్లి శ్రీనివాస్ గారు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఎవరైనా రమ్మంటారు, కానీ సికింద్రాబాద్ నుంచి వైజాగ్కి దురంతో ఎక్స్ప్రెస్లో ఏసీ కంపార్ట్మెంట్ కంప్లీట్ బుక్ చేసేసి తీసుకెళ్లారు. అక్కడ వెంచర్లు కంప్లీట్ చేసాం, రావడం జరిగింది. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. తర్వాత నాకు చాలా మార్పులు వచ్చినాయి. ఏంటి అంటే, మన కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్లో చూసింది. వెంటనే వాళ్ళు అడిగారు, ఏమండి మీరు అడ్మిట్ అవుతున్నారు కదా, మీరేంటి ఇన్సూరెన్స్ ఉందా, ఆరోగ్యశ్రీ ఉందా అంటే, మా ఇంట్లో మా తమ్ముళ్ళు అన్నారు మేము క్యాష్ కొడతామండి అన్నారు. క్యాష్ 9 lakhs వెంటనే మేము డంప్ చేస్తే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ఆ రోజు నాకు ఫ్లాష్ అయింది. ఏమైందంటే, ఓహో మనం కనుక ఏదైనా సాధించాలి అంటే జేబులో ఏముండాలి, విటమిన్ ఎం ఉండాలి. ఆ తర్వాతే మనలో మాట్లాడే దమ్ము వస్తుందండి. తర్వాత వరంగల్లో కూడా నేను బాగా చూశాను. మేము లోకల్ చేస్తున్నాము 5 years నుంచి. నాకు ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మా శ్రీనివాస్ గారు, బావు గారు. తర్వాత మా అమ్మాయిని, మా అల్లుడు గారు అక్కడే ఉన్నారు, రామకృష్ణ గారు, అంటే వీరి సొంత బ్రదరు, మేనమామ వరుసలో ఇచ్చాం మేము. రామకృష్ణ గారు నన్ను ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బావగారు మీరు ఇచ్చేయండి, అది చేయండి, ఇచ్చేయండి. వాళ్ళు ఆ విధంగా చెప్పడం వల్ల వరంగల్లో నాకు దాదాపుగా రియల్ ఎస్టేట్ మీద ఒక గ్రిప్ దొరికింది. ఏమైందో ఐ జస్ట్ రెండర్ మై సర్వీసెస్ ఎట్ యూనివర్సిటీ. అట్లా ప్రొఫెసర్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఏమొచ్చిందంటే నాకు చాలా ధైర్యం వచ్చేసింది అనమాట. సో నేను కూడా చేయగలను. దీని తర్వాత నాకు ఇంకొక మరో ప్రస్థానం ఉందండి. సినీ ఫీల్డ్తో కూడా చిన్న ప్రస్థానం ఉంది. ఓ 4-5 సినిమాల్లో నటించాను, ఏదో ఒక హాబీలాగా. అది నా ప్రొఫెషన్